సినిమా టికెట్‌కి ఎంఆర్‌పీ ఎందుకు లేదు? ఈ మధ్య మనం చూస్తున్న ట్రెండ్ ఏంటంటే, మూవీ టికెట్స్ వాటి రేట్ కంటే ఎక్కువ రేట్ ఇంక్రీజ్ అవ్వడం. అంటే ఎంఆర్‌పీని ఇంక్రీజ్ చేయడం. సేమ్ మూవీ, సేమ్ థియేటర్, సేమ్ సీట్. కానీ ఫస్ట్ డే అది రూ. 450 నుంచి రూ. 1000 దాకా ఉండొచ్చు. కానీ ఈవెన్చువల్‌గా ఒక వీక్ దాటాక సెకండ్ వీక్‌లో 200కి వచ్చేయొచ్చు. ఇది డిమాండ్ కాదు. ఇది ఎకనామిక్స్. ఇన్‌ఫాక్ట్ హైకోర్ట్ అండ్ సుప్రీం కోర్ట్ ఏమని కన్సిడర్ చేస్తాయంటే, సినిమా ఈజ్ ఎ మిక్స్ ఆఫ్ ఆర్ట్ అండ్ కామర్స్. అంటే సినిమా ఒక ప్రోడక్ట్. సినిమా యాజ్ ఎ ప్రోడక్ట్. సినిమా ఆర్టే. కానీ టికెట్ అమ్మితే అది బిజినెస్. కానీ ఆర్టికల్ 19(6) ప్రకారం కమర్షియల్ యాక్టివిటీని గవర్నమెంట్ రెగ్యులేట్ చేయగలదు. అందుకే సినిమా ఎగ్జిబిషన్ ట్రేడ్‌గా ట్రీట్ చేస్తారు. సో, గవర్నమెంట్ రెగ్యులేటెడ్ కాబట్టి టికెట్స్ హైక్ ఇవ్వడం సాధ్యం అవుతుంది. ఒక ప్రొడక్ట్‌ని కొన్నప్పుడు టాక్స్ ఉంటుంది. సినిమా టికెట్‌లో జీఎస్టీ ఉంటుంది. టాక్స్ అంటే సింపుల్ మీనింగ్ ఏంటంటే ప్రొడక్ట్ సేల్. ఆ సేల్ అయిన ప్రొడక్ట్‌కి గవర్నమెంట్‌కి కట్టే పన్ను. కానీ మనం ఏదైనా ప్రొడక్ట్ జనరల్‌గా కొన్నాక నచ్చకపోతే ఎయిదర్ రీఫండ్ కానీ, రిప్లేస్‌మెంట్ కానీ ఉంటది. కానీ ఇక్కడ సినిమాలో మాత్రం ఏమీ ఉండదు. డిసప్పాయింట్‌మెంట్ తప్ప. సినిమా ప్రైస్ డిసైడ్స్ ద డిమాండ్. సినిమా మిల్క్‌లా నెసెసిటీ కాదు. సినిమా అనేది ఒక డిస్క్రిషనరీ ప్రొడక్ట్. అంటే ప్రైస్ సెన్సిటివ్. 150 టికెట్ ఉన్న రోజుల్లో సినిమా వీక్లీ హ్యాబిట్. 450 టికెట్ ఉన్న రోజుల్లో సినిమా ఇస్ ఎ లగ్జరీ. ఫస్ట్ వీక్‌లో ప్రైస్ ఎందుకు పెంచుతారు? రీజన్ సింపుల్. ప్రొడ్యూసర్ రిస్క్ విచ్ ఈస్ ద అమౌంట్ హీ ఇన్వెస్టెడ్ ఫాస్ట్‌గా రికవర్ అవ్వాలి అని. ఎకనామిక్స్‌లో ఇది ఫ్రంట్ లోడెడ్ రెవెన్యూ మోడల్ అంటారు. అంటే ఫస్ట్ 3 డేస్‌లో మనీ వస్తే రిమైనింగ్ డేస్ మ్యాటర్ కాదు. ఇది ఫ్రంట్ లోడెడ్ రెవెన్యూ. ఫ్రంట్ లోడెడ్ రెవెన్యూ మోడల్‌కి సింప్లెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒక మూవీ ఛార్జ్ రూ. 450 ఇన్ ఫస్ట్ 3 డేస్. సో, ఈ 3 డేస్‌లో ఫస్ట్ డే అంతా ఫ్యాన్స్ చూస్తారు. మిగిలిన 2 డేస్ అందరూ చూస్తారు కాబట్టి రూ. 450 పర్ టికెట్ ఇన్ 3 days రికవర్స్ మోస్ట్ ఆఫ్ ఇట్స్ మనీ. దెన్ డ్రాప్స్ టు 150 వెన్ థియేటర్స్ ఆర్ ఆల్రెడీ ఎంప్టీ. మీనింగ్ మోస్ట్ మనీ ఈజ్ మేడ్ ఇన్ ఎర్లీ టైమ్, నాట్ ఓవర్ టైమ్. షార్ట్ టర్మ్‌లో వర్క్ అవుతుంది. కానీ లాంగ్ టర్మ్‌లో ఆడియన్స్ బేస్‌ని డ్యామేజ్ చేస్తుంది. కలెక్షన్స్ వర్సెస్ ఆడియన్స్. 10 మంది రూ. 100 టికెట్ కొన్నారనుకోండి. దాని వాల్యూ రూ. 1000. ఐదుగురు 200 పెట్టి 5 టికెట్లు కొన్నారనుకోండి. దాని వాల్యూ కూడా రూ. 1000. ఇక్కడ ఇన్ టర్మ్స్ ఆఫ్ నంబర్స్ చూస్తే కలెక్షన్ సేమ్‌గానే ఉంటది. కానీ ఆడియన్స్ సగం అయిపోయారు. ఈ ఇల్యూజన్‌ని సక్సెస్ అని సెలబ్రేట్ చేస్తాం. దీనివల్ల వచ్చే బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ ఏంటంటే రిడక్షన్ ఇన్ ఫుట్‌ఫాల్, ఆడియన్స్ థియేటర్‌ని విజిట్ చేయడం తగ్గించడం, ఓటీటీకి అలవాటు పడటం ఇలాంటివన్నీ జరుగుతాయి. సో, జనరల్‌గా ఫ్యామిలీ ఆడియన్స్ మ్యాథ్ గురించి మాట్లాడితే, ఫ్యామిలీలో బేసిక్‌గా నలుగురున్నారనుకోండి. నలుగురు కలిసి సినిమాకి వెళ్దాం డిసైడ్ అయితే, ఒక టికెట్ రూ. 400 అయితే 4x400 అంటే 1600. స్నాక్స్, ట్రావెల్, ఆ కార్‌లో పెట్రోల్, పార్కింగ్ చార్జెస్ ఇవన్నీ కలిపి ఒక ఆల్మోస్ట్ 2500 దాకా ఖర్చవుతది. సింపుల్‌గా దీన్ని ఎకనామిక్స్ టర్మ్స్‌లో చెప్పాలంటే ఇట్ ఈస్ ద కాస్ట్ ఆఫ్ అన్ ఆపర్చునిటీ. అంటే ఎ ఫ్యామిలీ హ్యాస్ రూ. 2500. దే కెన్ ఎయిదర్ వాచ్ 1 మూవీ ఇన్ థియేటర్ ఆర్ పే ఫర్ 2 months ఆఫ్ ఓటీటీ సబ్స్క్రిప్షన్ అండ్ సిట్ ఇన్ హోమ్ అండ్ ఎంజాయ్. ఇలాంటి సిట్యుయేషన్ వచ్చినప్పుడు ఏం చేస్తారు? దే చూస్ వాట్ గివ్స్ మోర్ వాల్యూ ఫర్ ద మనీ. జనరల్ మిడిల్ క్లాస్ మెంటాలిటీ కదా! సో, దట్స్ ద ఆపర్చునిటీ కాస్ట్. సేమ్ మనీ ఓటీటీలో పెట్టుకుంటే కంఫర్ట్ ఆఫ్ ద హోమ్, రిలాక్సేషన్ 2 దొరుకుతాయి. అందుకే ఓటీటీ బూమ్ స్టార్ట్ అయింది. ఓటీటీ యాజ్ ఎ సబ్స్టిట్యూట్. ఎకనామిక్స్‌లో జనరల్‌గా సబ్స్టిట్యూట్ ప్రొడక్ట్స్ ఉంటాయి. అంటే ఎలా చెప్పాలంటే ఏదైనా ఒక ప్రొడక్ట్ కాస్ట్‌లీ అయిపోతూ ఉంటే మనం దానికి ఆల్టర్‌నేట్ వెతుక్కుంటూ ఉంటాం. సో, సింపుల్‌గా చెప్పాలంటే అందరం షాంపూస్ యూజ్ చేస్తాం కదా! షాంపూ శాషెట్ ఉంటది. షాంపూ బాటిల్ ఉంటది. షాంపూ బాటిల్ కాస్ట్ 200, 300 అనుకుందాం. కానీ అదే బ్రాండ్ షాంపూ ఒక శాషెట్ కొంటే మనకి మాక్సిమం రూ. 5లో వచ్చేస్తది. సేమ్ షాంపూ, సేమ్ శాషెట్ బట్ చిన్న ప్రొడక్ట్ వేరియేషన్. వాట్ పీపుల్ డూ ఇన్ ఎ మిడిల్ క్లాస్ హౌస్ హోల్డ్, దే బై శాషెట్స్ నాట్ బాటిల్స్. ఎందుకంటే శాషెట్ రేట్ తక్కువ. సింప్లీ సేమ్ యూజ్, సేమ్ బ్రాండ్, సేమ్ హెయిర్ వాష్ బట్ లోయర్ ఇమ్మీడియేట్ కాస్ట్. వన్ లైన్‌లో ఎకనామిక్స్ ఎక్స్‌ప్లెయిన్ చేయాలంటే యూసేజ్ సేమ్ అయినా ఇనీషియల్ కాస్ట్ తగ్గిన ప్రొడక్ట్ అట్రాక్టివ్‌గా ఉంటది. సినిమా టికెట్ ప్రైస్ పెరిగింది. ఓటీటీ కొంచెం రేట్ తక్కువ అండ్ కన్వీనియంట్. సో, మెల్లిగా కన్స్యూమర్ షిఫ్ట్ స్టార్ట్ అయింది. హై ప్రైస్ అండ్ షార్ట్ విండో టైమ్. ఈ మధ్య ఇంటర్నెట్‌లో ఒక ఆర్టికల్ చూసాను. దట్ ఏంటంటే ద ఆర్టికల్ సేస్ నెట్‌ఫ్లిక్స్ ఈస్ కన్సిడరింగ్ 14 days రిలీజ్ విండో. ఫర్ ఎగ్జాంపుల్ ఎనీ మూవీ నెట్‌ఫ్లిక్స్ వాడు కొనుక్కున్నాడంటే సినిమా రిలీజ్ అయిన 14 రోజుల్లో అది నెట్‌ఫ్లిక్స్‌లో వస్తుంది. దే ఆర్ థింకింగ్ ఇన్ దట్ వే. ఇంత టికెట్ పెట్టి సినిమా చూడటం కంటే ఎగ్జాక్ట్‌గా 14 days నేను వెయిట్ చేశాను అనుకోండి, వెంటనే నెట్‌ఫ్లిక్స్‌లో వచ్చేస్తది. ఇది డిమాండ్ డిస్ట్రక్షన్. సింపుల్‌గా చెప్పాలంటే ఈ మధ్య బాగా డిమాండ్ తగ్గిన ప్రొడక్ట్ కుకింగ్ ఆయిల్. కుకింగ్ ఆయిల్ కాస్ట్
120 ఉన్న టైంలో ఫ్యామిలీ సైకిల్ కొనేవాళ్ళు. అదే ప్రైస్ ఇప్పుడు 220, 230 అయిపోయింది. అయ్యాక అవి కొనడం తగ్గించారు. వాళ్ళేం చేశారు? ఆ బ్రాండ్‌ని వదిలిపెట్టలేదు. సబ్‌స్టిట్యూట్స్ కూడా యూజ్ చేయలేదు. కానీ 2 ప్యాకెట్స్ కొనే చోట సింపుల్‌గా ఒకటి కొనడం మొదలుపెట్టారు. దే జస్ట్ యూజ్ లెస్ ఆయిల్. సో, ఓవరాల్ హూ రియల్లీ బెనిఫిట్స్? ఈ మోడల్‌లో గెలిచేదెవరు? ఇనీషియల్లీ డెఫినెట్‌లీ ఓటీటీ ప్లాట్‌ఫార్మ్స్ దే విల్ విన్ బికాజ్ ఓటీటీ మనీ ఈజ్ వన్ ఆఫ్ ద మేజర్ రెవెన్యూ ఫర్ సినిమా. వాళ్ళు గెలుస్తారు. ఇన్ ఎ మైల్డ్ వే పైరసీ కూడా గెలవచ్చు. ఎందుకంటే దెర్ ఈజ్ ఎంథూసియాజమ్ టు వాచ్ ఎ సినిమా. అందరూ చూసేయాలి. బట్ రేట్ కూడా ఎక్కువ ఉండటం వల్ల వేరే ఆల్టర్‌నేటివ్స్ ఎతుక్కుంటూ ఈటి పైరసీని ఇంకా ఎన్హాన్స్ చేయొచ్చు. సో, ఇది చేసే వాళ్ళకి ఒక రకమైన భూమి. బట్ పైరసీ అనేది తగ్గిపోయింది. బట్ దిస్ ఈజ్ ఆల్సో పాసిబుల్. ఓడిపోయేదెవరు? థియేటర్స్, సినిమా కల్చర్. ఎంత తక్కువ ఫుట్‌ఫాల్ ఉంటే జనజీవన శ్రాంతి థియేటర్స్‌కి రావడం అంత తగ్గిపోతుంది. సినిమా అనే కల్చర్ థియేటర్‌లో చూడటం కంటే సెల్ ఫోన్స్‌లో, ల్యాప్‌టాప్స్‌లో, టీవీస్‌లో చూడటం ఎక్కువైపోతుంది. కన్‌క్లూజన్. సినిమాకి వాల్యూ ఉండాలి. ఆ వాల్యూ కథ వల్ల, పబ్లిక్ టాక్ అండ్ వర్డ్ ఆఫ్ మౌత్ వల్ల రావాలి. కానీ ప్రైస్ పెంచడం వల్ల వాల్యూ పెరగదు. సినిమా ప్రొడక్ట్ అయినా గానీ ఆడియన్స్ మాత్రం ఎమోషన్‌తో బతుకుతారు. మనకి మన స్టార్‌ని త్వరగా చూడాలి అనే ఫోమో ఉండటం వల్ల ఆ థాట్‌ని, ఆ ఎంథూసియాజమ్‌ని క్యాష్ చేసుకుందాం అని చూస్తున్నారు. యాస్ ఎ ప్రొడ్యూసర్ హి ఈస్ స్పెండింగ్ లాట్ ఆఫ్ మనీ అండ్ హి నీడ్స్ టు రికవర్ ఇట్. బట్ అలా అని ఇలా జనరల్‌గా ఎమోషన్‌తో బతికే జనజీవన శ్రాంతి మీద పడితే కొన్ని రోజులు బావుంటది. ఆ తర్వాత ఏమవుతదో సో, ఇలా ఎమోషన్‌ని ఎక్స్‌ప్లోర్ చేయకుండా ఎకనామిక్స్‌ని రెస్పెక్ట్ చేస్తూ ఉండే మోడల్ వైపు వెళ్తే మంచిది. అప్పుడే మనకు మంచి ఈక్విలిబ్రియం ఉంటుంది.